ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ ఉంటుంది. ఎలిఫెంటా కేవ్స్కి అయితే రూట్ కూడా ఇట్లానే. ముంబైలో ఉన్న క్రాక్ఫోర్ట్ మార్కెట్లో అయితే ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ స్పైసెస్ చిల్లీ పౌడర్లో ఇదొకటి. ముంబై మన ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్. చూసారా, ఎప్పుడు హడావిడిగా పరుగులతో హడావిడిగా బిజీగా ఉండే ముంబై ఎంతోమందికి అన్నం పెట్టింది, జీవితాలను ఇచ్చింది, పెద్దవాళ్ళని చేసింది, లోపలి పాతాళానికి దొక్కింది. అండ్ నాకైతే స్పెషల్గా ముంబైతో మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే నన్ను మీరందరూ గుర్తుపట్టే మాస్టర్ షెఫ్లో నాకంటూ ఒక స్థానం స్టార్ట్ అయింది ఇక్కడి నుండే. సో ఇలాంటి ముంబైని నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ మనం కూడా ముంబైలో చూడాల్సినవన్నీ చూసాను. నిన్నైతే మనం ఒక మంచిగా వికాస్ ఖన్నా అండ్ మాస్టర్ షెఫ్ సెట్స్ మొత్తం అంతా ఒక బ్లాగ్ అయితే చేసుకున్నా. అండ్ ఈరోజు ముంబై సైట్ సీయింగ్. ఒకప్పుడు నేను నా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ద గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చేసా. నేను గతంలో తిరిగిన మెమరీస్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని ఇదంతా మొత్తం ముంబై అంతా నేను చూస్తూ మీకు చూపెడుతూ ఎప్పుడూ కుకింగ్ చేయడమే కాదు, ఇక్కడ మహారాష్ట్ర లోకల్ స్ట్రీట్ ఫుడ్ని అండ్ అథెంటిక్ ఫుడ్ని అండ్ క్రాక్ఫోర్ట్ మార్కెట్లో ఇంగ్రీడియంట్స్ని మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఏదో చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, భోజనం మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చినప్పుడు మర్చిపోలేని ఇంకొక ప్లేస్ ఉంటుంది, అదే ది తాజ్ హోటల్ అండి. తాజ్ హోటల్ అనుకోగానే గుర్తొచ్చేది 26/11 ఆ ఇన్సిడెంట్ మాత్రమే గుర్తొస్తుంది. చాలామంది పోలీసుల త్యాగాలు, చాలామంది అమాయకుల మరణాలు, వీటితో పాటు ఎన్నో జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తొస్తాయి. నాకు మాత్రం తాజ్ 1913లో బిల్డ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో చెప్పాలంటే రతన్ టాటా గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టాటా గ్రూప్ మాత్రం ఇప్పటి వరకు దీన్ని మెయింటైన్ చేస్తూ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకుండా ఇప్పటికీ ఇండియాలో ద బెస్ట్ బ్రాండ్గా ఉందంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళకున్న దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో గైస్, ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ ఈ లొకేషన్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన లొకేషన్. అండ్ నేను ఎక్కువగా ఫ్రీ టైం దొరికేటప్పుడు ఇదే ప్లేస్ నుంచి నేను మొత్తం కూర్చొని ఆ లొకేషన్స్ మొత్తాన్ని చూస్తూ ఉంటా. ప్రైవేట్ బోట్స్, ఎలిఫెంటా కేవ్స్కి అయితే రూట్ కూడా ఇట్లానే చాలాసార్లు కూడా వెళ్ళా. ముంబైలో నాకు బాగా నచ్చిన వ్యూ పాయింట్లు ఇదొకటి. అండ్ వైజాగ్ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఇదే. నేను ఎక్కువగా ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తూ ఉంటా. అండ్ ఈ లొకేషన్ వ్యూస్ని చాలా ఎంజాయ్ చేస్తుంటా. టైం 12:30 అవుతుంది, బాగా ఆకలేస్తుంది. క్రాక్ఫోర్ట్ మార్కెట్కి అయితే వచ్చాం. ఇక్కడ సదానంద్ హోటల్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఏమున్నాయో చూద్దామండి. సో గైస్, నేనైతే ముంబైలో క్రాక్ఫోర్ట్ మార్కెట్ ఎదురుగా సదానంద్ హోటల్లో అయితే ఉన్నా. ఇది సుమారు 100 years ఓల్డ్ రెస్టారెంట్. ఇక్కడ కూడా కన్నడ ఫుడ్ దొరుకుతుందని విన్నాను, బట్ నాకు టైం లేదు, బస్ కూడా చాలా ఎర్లీగా ఉంది. సో అందుకే మహారాష్ట్రన్ ఫుడ్ ఎక్కువ ట్రై చేయడానికి అవ్వలేదు. అండ్ మీకు వీడియో చూపెట్టలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నా. బట్ ఈరోజు ఈ రెస్టారెంట్కి ఒక హిస్టరీ ఉందని చెప్పారు. ఆ ఫుడ్ ఎట్లా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తా. ఈ ఫుడ్ నాకు నచ్చితే నేను మన భోజన మందిలో రీక్రియేట్ చేస్తా. ఈరోజు అయితే మన సదానంద్ హోటల్లో కర్ణాటక థాలీ. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, కొన్నిటి నేమ్స్ నాకు తెలీదు. సో మన వెయిటర్ గారిని అడుగుదాం. భయ్యాజీ, రసం హే, कौन सा दाल है? येलो दाल, साउथ इंडियन दाल, पातल भाजी, हाँ, पनीर भाजी, वेज कोल्हापुरी, स्पेशल तरकारी भाजी, तरकारी वेजी, पोटैटो भाजी, खीर, तो तुम्हारा ये क्या है जी? भजिया. ठीक है, थैंक यू. సో గైస్ చూసారు కదా,
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క ఫుడ్, ఒక్కొక్క డిషెస్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో అట్లానే ఈరోజు అయితే మనం మహారాష్ట్రలో కర్ణాటక థాలీ తింటున్నాం. విచిత్రం ఏంటంటే నాకు అన్నీ ఎట్లనే జరుగుతాయి. బట్ మీకు మహారాష్ట్ర ఫుడ్ నేను తినలేకపోయాను, మీకు చూపెట్టలేకపోయాను. డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే చేస్తాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ముందుగా అయితే లైట్గా వీళ్ళు ఇచ్చిన కీతో ట్రై చేద్దాం. స్మెల్ భలే ఉంది. సూపర్. రోటీ విత్ ఎల్లో దాల్. సెటిల్. స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ, చెప్పగా ఉంటుంది బట్ చాలా కమ్మగా ఉంది. పత్తర్స్ బాజీ అంటే ఆకుకూర, తోటకూర కూర అండి. పత్తర్ బాజీ అంటే తోటకూర అదే పుల్లగా బాగుంది. పన్నీర్ బాజీ, ఏ పన్నీర్ బటర్ మసాలా ఉంటుంది. ఓకే నాట్ సో గుడ్. ఈ బాయిల్డ్ ఫ్రైన్ అయితే ఇది కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ లాస్ట్ ఆలూ బజ్జీ. ఇందులో ఏంది అసలు ఉప్పు కారం కూడా లేనట్టుంది. బాయిల్డ్ పొటాటోపై సాల్ట్ అండ్ జీరా యాడ్ చేశారని. ఓకే, వీళ్ళ స్టైల్ ఫుడ్ ఇది. సో మనం సౌత్ ఇండియన్స్కి ఆ స్పైస్ లెవెల్స్ అయితే దొరకవు. సో ఇప్పుడే రైస్కి బదులు వేడివేడి పలావ్ చెప్పుకున్నా థాలీతో పాటు. సాఫ్ట్ అండ్ స్వీట్ సిల్కీ పలావ్ చాలా బాగుంది. లిటర్లీ నాకు వీటన్నిటికన్నా అయితే చాలా ఎలివేటింగ్ అనిపిస్తుంది. సో గాయస్, అయితే మనం ఇప్పుడు ముంబైలో ఉన్న క్రాక్ ఫోర్ట్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఈ మార్కెట్ చాలా ఫేమస్ అండ్ ఇక్కడ చాలా రకాల ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఇంకా చాలా కాస్ట్లీ చీజ్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా దొరుకుతాయి. అసలు ఈ మార్కెట్లో ఏమున్నాయో చూసేద్దాం రండి. ఇక్కడంతా మంచిగా ఫ్రూట్ బాస్కెట్స్, మంచి బుడ్డ బాస్కెట్లు ఉన్నాయి. 20 రూపీస్ అట ఒకటి. మన స్టూడియోలోకి ఇలాంటివి పనికొస్తాయేమో, అప్పుడప్పుడు స్టూడియోకి వాడుకోవచ్చు. ఇవి చాలా క్యూట్గా హ్యాండ్ క్రాఫ్ట్ చాలా బాగున్నాయి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ये क्या है भैया? ड्राई फ्रूट हलवा है क्या? ब्लूबेरी बटी है। और कैसे बता था? कीच का। और ठीक है, थोड़ा खरीद करेंगे आपके पास भैया. నేను కొన్ని తీసుకుంటున్నాను. బ్లూబెర్రీ డిలైట్ అట అండ్ కేసర్ డ్రై ఫ్రూట్ స్వీట్, స్ట్రాబెర్రీ బ్లాస్ట్. पैक करो. డైమండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కూడా దొరుకుతున్నాయి మొత్తం అన్నీ. ఇది మొత్తం ఎసెన్స్ మార్కెట్లో ఉందండి. ఇంకా బేకరీ స్టోర్స్ మొత్తం అన్నీ అవైలబుల్ దొరుకుతున్నాయి. సో ఆల్మోస్ట్ కాఫీ నుంచి అండ్ సిరప్స్ దాకా ఎవ్రీథింగ్. అండ్ వీ హ్యావ్ కొరియన్ నూడిల్స్, వెజ్ హక్కా నూడిల్స్ ప్యాకెట్స్, మ్యాక్రోనీస్. మంచి కలెక్షనే ఉంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో జూహూ బీచ్లో ఉన్నాం. అది కూడా స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జూహూలో
చాలా రకాల మల్టిపుల్ నార్త్ ఇండియన్ స్టైల్ ఇంకా మల్టిపుల్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో నేను స్ట్రీట్ షెఫ్ నుంచి వచ్చాను మీకు తెలిసిందే. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కూడా మీకు చూపెట్టి నేను కొనుక్కొని అది మన భోజన్ మందిర్లో మనం అయితే రీక్రియేట్ చేద్దామని చెప్పి వచ్చాను. సో దాంతో పాటు మీరు కూడా ముంబై జుహూ బీచ్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ అయితే చూసేద్దాం వచ్చేయండి. చూస్తారు కదా సదానంద్ హోటల్లో థాలీ అండ్ క్రాఫ్ట్ఫోర్డ్ మార్కెట్లో ఆ క్రౌడ్, ఆ ఇంగ్రీడియంట్స్, ఆ బేకరీ ఐటమ్స్, ఇంకా ఫ్రూట్స్ అండ్ పెట్స్ చాలా బాగుంది కదా. చాలా హోల్సేల్లో కూడా దొరుకుతుంది. ఇంకా సదానంద్ థాలీకి వచ్చేసరికి నేను ఇచ్చిన రేటింగ్ 3.5, ఎందుకంటే ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా ఏవో కొంచెం మిస్ అవుతుంది, ఫ్లేవర్ బ్యాలెన్స్ అయితే లేదు. అండ్ క్రాఫ్ట్ఫోర్డ్ మార్కెట్ అయితే ఎక్దమ్ పీక్స్లో ఉంది. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉన్నాను గైస్. మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో, రెసిపీస్తో, సెలబ్రిటీ గెస్టులతో మీ ముందుకు మళ్ళీ భోజన్ మందిర్ స్టూడియోలో కలుస్తా. అంతవరకు మన ఛానల్కు లైక్ చేయండి, ఛానల్ కింద కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతవరకు మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్.